హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు అండి 31 శుక్రవారము. ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో మాత్రం లైక్ చేయండి. సో రోజుకైతే పత్తి ధరలు పెరుగుతూ మరి తగ్గుతూ వస్తున్నాయి. సో ముందుగా మనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర పత్తి 6,072 రూపాయలుగా పలికి గరిష్ట ధర క్వింటల్ పత్తి ధర వచ్చి 6,920 రూపాయలుగా ఉన్నది. సో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో అయితే మళ్ళీ సీసీఐలో అయితే పత్తి ధరలు తగ్గడం జరిగింది, రైతులలో గమనించుకోవాలి. అదేవిధంగా బోత్ మార్కెట్లోని కనిష్ట ధర పత్తి 6,850 రూపాయలుగా ఉండగా గరిష్టగా పత్తి క్వింటాల్కి వచ్చి 6,850 రూపాయలుగా ఉన్నది. సో బోత్ మార్కెట్లో సుగా పత్తి ధరలు తగ్గినాయి సీసీఐలో, రైతులు గమనించుకోవాలి. మరియు చరళ మార్కెట్లోని కనిష్ట ధర పత్తి 7,300గా పలికి గరిష్ట కింట పత్తి ధర సీసీఎల్ అయితే 7,500గా ఉన్నది. సో రైతులను ఇక్కడ ఖమ్మం మార్కెట్లో కనిష్ట ధర పత్తి 5,100గా పలికి గరిష్ట క్వింటల్ పత్తి ధర వచ్చి 7,200గా ఉన్నది. కేఎస్ సముద్రం మార్కెట్లో కనిష్ట ధర పత్తి 7,133 రూపాయలుగా పలికి గరిష్ట క్వింటల్ పత్తి ధర 7,133 రూపాయలుగా ఉన్నది. అదేవిధంగా ఇంద్రవెల్లి ఉట్నూరు వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర పత్తి 7,120 రూపాయలుగా ఉండగా గరిష్ట పత్తి ధర 7,421 రూపాయలుగా ఉన్నది. అదేవిధంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని జెండా బాటా ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 7,000గా ఉన్నది. ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో జెండా బాట అయితే 7,000 రూపాయలుగా ఉన్నది. అదేవిధంగా అయితే పల్లికాయ సుక్క 6,200 మరియు పచ్చి పల్లికాయ 5,550 రూపాయలుగా ఉన్నది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో. అదేవిధంగా అదుని వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి ధర కనిష్టంగా 4,106 రూపాయలు మరియు గరిష్టంగా 7,350 రూపాయలుగా ఉన్నది. రోజుకు తగ్గుతున్న పత్తి ధరలు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో సుగా ఉన్నటువంటి పత్తి ధరలు తగ్గడం జరిగింది. అదేవిధంగా అయితే పల్లికాయ అత్యధికంగా 7,350 రూపాయలుగా ఉన్నది. మరియు ఆమోదాలు చూసుకుంటే 5,736 రూపాయలు, సన్ఫ్లవర్ చూసుకుంటే 5,436 రూపాయలు మరియు కందులు చూసుకుంటే క్వింటాల్కి అయితే 6,379 రూపాయలు. సో ఫ్రెండ్స్, ఈరోజున్న మార్కెట్లోని పత్తి ధరలు మరియు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం షేర్ చేయండి, వీడియో మాత్రం లైక్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.